మీడియా సోదరులకి నమస్కారం. భారతీయ జనతా పార్టీ కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ గారు ఇంతకుముందు ప్రెస్ మీట్ మాట్లాడుతూ తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ వ్యక్తులని అవమానపరిచినట్టుగా, తెలంగాణ అంటే ఇష్టం లేనట్టుగా ఇవాళ ఆయన మాటలతో మరొకసారి తేట తెల్లమయ్యింది. ఇవాళ గద్దర్ అంటే తెలంగాణ ఆట పాట లేనిది, తెలంగాణ పదమే లేదన్నది చాలా సందర్భాలలో ఈ సమాజం మాట్లాడుకుంది. అలాంటి గద్దరలను పట్టుకొని అమరుడైన వ్యక్తి తను చేసినటువంటి వాటికి, తను చేసిన సాహిత్యానికి, తను పాడినటువంటి పాటకి, తను ఆడినటువంటి ఆటకు, తను చేసిన పోరాటానికి, తన జీవితాన్ని తెలంగాణ కోసం సాక్రిఫై చేస్తే ఇవాళ ఆ గద్దరన్నకి ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా అవమానపరుస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చంపినటువంటి గద్దరికి మేమెందుకు అవార్డు ఇస్తామని మాట్లాడినటువంటి కుసంస్కారి బండి సంజయ్ ఇవాళ ఒక గల్లీ లీడర్ కన్నా మినిమం అవగాహన ఉంటుంది. గల్లీ లీడర్ కన్నా అధ్వానంగా ఇవాళ ఒక కేంద్ర సహాయ మంత్రిగా ఉండి తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఇమీడియట్గా వెనక్కి తీసుకోవాలని, ఆయన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని తెలంగాణ ప్రజలకి పిలుపునిస్తూ కేంద్ర సహాయ మంత్రిగా ఇమ్మీడియట్గా బర్తరఫ్ చేయాలని నరేంద్ర మోదీ గారిని డిమాండ్ చేస్తున్నాను. ఇదే నరేంద్ర మోదీ గారు గద్దర్ అమరుడైనాడు, ఆ పార్టీ తరపున ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి ఆయన నివాళులర్పించినాడు. దానికి సాక్ష్యం ఇదిగో ఆ రోజు ఆయన రాసినటువంటి లేఖ ఇవాళ తెలంగాణ సమాజం ముందు నేను ఉంచుతున్నాను. బండి కళ్ళు తెరుగు, తెలియకపోతే తెలుసుకో, మర్చిపోయినట్లయితే గుర్తు చేయడానికే నేను ఈ వీడియోని ముందు పెడుతున్నాను. బండి సంజయ్ గారు ప్రధానమంత్రి ఆయన లేఖలో పొందుపరిచినటువంటి, ఆ రోజు పంపించినటువంటి సంతాప లేఖలో ఉన్నటువంటి మాటలు చెప్పులు మోసిన వాళ్ళే గాని వాళ్ళ యొక్క మేధస్సుని మెదల్లో పెట్టుకోలేకపోయినామని నాకు ఈ సందర్భంగా అర్థమైంది. బండి సంజయ్ కళకు మీ ప్రధానమంత్రి అంటే మన ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి మాటలు నిజంగానే అవార్డులు సాహిత్యానికి, కళలకు గనక పట్టం కట్టి ఇవ్వాల్సినట్లయితే ముమ్మాటికి తనకి అర్హుడవుతాడు. కానీ మీరు చెప్పినటువంటి మాట ఎలా ఉంది అని అంటే, భారతీయ జనతా పార్టీకి నిలబెడతానో, భారతీయ జనతా పార్టీ జెండా మోస్తేనో, మిమ్మల్ని మోస్తేనో ఇవాళ మేము అవార్డులు ఇస్తామని చెప్పినట్టుగా, డైరెక్ట్గా చెప్పినట్టుగా మీ మాటలు ఉన్నాయని గుర్తు చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. కాబట్టి ఈ సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్రం ఇమీడియట్గా బండి సంజయ్ హఠావో అనే నినాదం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినటువంటి బండి సంజయ్కి తెలంగాణలో ఉండే అర్హత లేదని చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఇవాళ దేశవ్యాప్తంగా బూటకు ఎన్కౌంటర్లు చేస్తుంది మీరు. దేశవ్యాప్తంగా ఇవాళ అర్బన్ నక్సలిజం పేరుతోటి దాడులు చేస్తుంది మీరు. దేశవ్యాప్తంగా ఇవాళ దళితులని అవమానపరుస్తుంది మీరు. దేశవ్యాప్తంగా ఇవాళ కళకు, కళాకారులకు ఏమాత్రము వాళ్ళకి మినిమం వాల్యూ ఇవ్వండి మీరు. తెలంగాణ రాష్ట్రంలో మీకు ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అవార్డులు ఇవ్వాల్సి వస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంతో మంది కళలు ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, గోరెటి వెంకన్న లేరా అని అడిగారు. ఇవాళ ఆస్కార్ అవార్డు పొందినటువంటి ఇవాళ మన చంద్రబోస్ గారి పేరు గుర్తు చేశారు. తెలంగాణ వాది అయినటువంటి, తెలంగాణ జాతిపితగా చెప్పుకున్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉన్నారు. మరి వీళ్ళెవరు గుర్తు రాలేదా మీకు అడుగుతున్నాను. పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళని బాగా నెత్తినెత్తుకున్నారు కదా, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎందుకు గుర్తు రాలేదని అడుగుతున్నా. కాబట్టి బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు ఇవాళ అవగాహన లేనటువంటి ఒక గల్లీ లీడర్ మాటలు లెక్క ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.